ఎలాన్ మస్క్ యొక్క ఏఐ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఫార్మల్లీ ట్విట్టర్లో సెలబ్రిటీస్ వేసుకున్న డ్రెస్సెస్, చిన్న చిన్న పిల్లలు వేసుకున్న డ్రెస్సెస్ని రీప్లేస్ చేయడానికి, రిమూవ్ చేయడానికి యూస్ చేస్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే చాలా దారుణం. ఎందుకంటే మనం ఉన్న 2026లో ఏఐ అనేది ఫెరారీ లాంటిది విత్ నో బ్రేక్స్. అది ఎంత ఫాస్ట్‌గా వెళ్ళినా సరే కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంతవరకు కంట్రోల్ చేద్దామన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ మొమెంటమ్‌లో ఉంటుంది. దాన్ని స్టాప్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ రైట్ నౌ. అండ్ ఇన్ ద సేమ్ వే ఏఐ కూడా చాలా ఫాస్ట్‌గా ఒక బ్రేక్ లేని బైక్‌లా దూసుకుంటూ వెళ్తుంది. దీన్ని స్టాప్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ రైట్ నౌ. ఈవెన్ ఎవరైతే ఈ ప్లాట్ఫామ్స్ని బిల్డ్ చేస్తున్నారో లైక్ చాట్ జీపీటీ, గ్రాక్, పర్ప్లెక్సిటీ, జెమినై, ఈవెన్ వాళ్ళు అనుకున్నా సరే ఏఐని కంట్రోల్ చేయలేరు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి ఏఐ ఈజ్ ఇంప్రూవింగ్ ఇట్స్. సెకండ్ థింగ్, ఇఫ్ ఏఐ ఈజ్ స్టాపింగ్ టుడే and as sustenance will be difficult, so many multi-billion companies will shut down overnight. ఎస్, ఇట్స్ కంప్లీట్లీ ట్రూ. ఎందుకంటే చాలా మల్టీ బిలియన్ కంపెనీస్ అన్నీ కూడా ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయి ఉండి ఎక్స్పాండ్ చేశారు వాళ్ళ బిజినెసెస్ని. ఇప్పుడు సడన్గా ఏఐ టూల్స్ ఆగితే ఆ కంపెనీ ఫౌండర్స్కి ఎంత ప్రాబ్లమో, ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంత ప్రాబ్లమో, మనకు కూడా అంతే ప్రాబ్లం. ఆ 2 ఫ్యాక్టర్స్ వలన సరే ఇప్పుడు ఏఐ అనేది ఎవరు కంట్రోల్ చేయలేరు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, గ్రాక్ రిమూవింగ్ క్లోత్స్ ఆఫ్ ఉమెన్ అండ్ స్మాల్ చిల్డ్రన్, చిన్న చిన్న పిల్లల బట్టలు, ఆడవాళ్ళ బట్టలు, మగవాళ్ళ బట్టలు ఎక్స్లోకి వెళ్ళి ఫార్మల్లీ ట్విట్టర్లోకి వెళ్ళి ఒక పర్టికులర్ సెలబ్రిటీ పోస్ట్లోకి వెళ్ళి గ్రాక్ని ట్యాగ్ చేసి రిమూవ్ క్లోత్స్, చేంజ్ ది క్లోత్స్ విత్ బికినీ, యాడ్ స్పెక్ట్స్, యాడ్ దిస్, యాడ్ దట్, ఈ చిన్న ఒక్క లైన్తో ఆ ఫోటో యొక్క ఇమేజ్ ఎంటైర్ ప్రాపర్టీస్ మారిపోతాయి. వినడానికి చాలా దారుణంగా ఉంది కదా, చాలా చాలా దారుణంగా ఉంది. చాలామందికి ఈ విషయం తెలియదు. ట్విట్టర్లో ఇది అవుతుంది. నేను నా పర్సనల్గా నా ఒక ఇమేజ్, నేను ఏఐతో నా పర్సనల్ ఇమేజ్ ఒకటి జనరేట్ చేసి నా ఫేషియల్ రాకుండా ఆ ఇమేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి నా పోస్ట్ కిందే నేనే రిమూవ్ షర్ట్ అని కొడితే నా షర్ట్ అంతా రిమూవ్ చేసింది. ఇట్ రియల్లీ హ్యాపెండ్. ఐ రిమూవ్ ద ఫోటో యాజ్ వెల్ అండ్ ఆ ఇమేజ్ వచ్చేటప్పటికి నేను ఏఐతో జనరేట్ చేశాను అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇలాంటివి ప్లాట్ఫామ్స్ కూడా జనరేట్ చేస్తాయి లైక్ నానో బనానా, చాట్ జీపీటీ, వీటి నుంచి కూడా పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ 100%, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ వీ కెన్ జనరేట్ దోస్ ఇమేజెస్ ఇన్ చాట్ జీపీటీ, నానో బనానా అండ్ అదర్ ఇమేజ్ జనరేషన్ మోడల్స్. బట్ ఈ గ్రాక్లోకి వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటి అంటే ఆ గ్రాక్లో మనం జనరేట్ చేసే ఇమేజ్, ఎందుకంటే గ్రాక్ అండ్ ఎక్స్ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. మనము గ్రాక్ని నార్మల్లీ ట్విట్టర్లో మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మనకున్న క్వెరీస్ని అడగచ్చు. ఏదో ఒక పోస్ట్ కిందకి వెళ్ళి గ్రాక్ని ట్యాగ్ చేసి ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదంటే అది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా సర్చ్ చేసి మనకు కరెక్టా లేదని గ్రాక్ చెప్తుంది. ఇప్పుడు అదే విధంగా నేను ఒక ఇమేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాను అనుకోండి, సేమ్ గ్రాక్ని ట్యాగ్ చేసి సేమ్ కామెంట్ బాక్స్లోకి వెళ్ళి గ్రాక్ని ట్యాగ్ చేసి రిమూవ్ షర్ట్, రిమూవ్ ప్యాంట్, రిమూవ్ హెయిర్ అని కొడితే హెయిర్ రిమూవ్ చేస్తుంది, షర్ట్ రిమూవ్ చేస్తుంది, ప్యాంట్ కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్ రైట్ నో. ఐ విల్ యాడ్ సమ్ ఇమేజెస్ ఓవర్ హియర్ ఇఫ్ పాసిబుల్. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ ఎవరో ఒకరు పోస్ట్ కిందకి వెళ్తున్నారు. ఆ పోస్ట్ కిందకి వెళ్ళి గ్రాక్ని @గ్రాక్ అని ట్యాగ్ చేసి గ్రాక్ వస్తుంది, గ్రాక్ని సెలెక్ట్ చేసి రిమూవ్ సోన్సో అని కొడుతున్నారు. అది రిమూవ్ అయిపోతుంది. ఆ పర్టికులర్ పోస్ట్ అనేది ఎవరైతే కామెంట్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా విజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కామెంట్ సూపర్ అని కామెంట్ చేస్తే మీ ప్రొఫైల్లో ఈ పోస్ట్కి ఆ కామెంట్ అనేది అందరికీ కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళు డ్రెస్ రిమూవ్ చేసిన ఇమేజ్ కూడా అందరికీ కనిపిస్తుంది. ఎస్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా గ్రాక్కి ఒక నోటీస్ పంపించింది. వితిన్ 72 అవర్స్లో గ్రాక్ అనేది ఇలాంటి ఇమేజెస్ కానీ, ఇలాంటి మిస్లీడింగ్ ఇమేజెస్, డ్రెస్ రిమూవింగ్ ఇమేజెస్, ఇలాంటివన్నీ కూడా డేటా మొత్తం ట్విట్టర్ నుంచి, ఫార్మల్లీ ట్విట్టర్ రైట్ నో ఎక్స్ నుంచి రిమూవ్ చేయమని చెప్పేసి
నోటీస్ పాస్ చేసింది గ్రాక్కి. ఎలన్ మస్క్ పోస్ట్ని ఎలన్ మస్క్ డ్రెస్ రిమూవ్ చేసి బికినీతో రీప్లేస్ చేశారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే ఎలన్ మస్క్ ఆ వీడియో క్లిప్ని తీసుకెళ్ళి తన ఎక్స్లో నార్మల్గా పోస్ట్ చేశాడు. We can't crack what is there inside Elon Musk brain, and this is what actually happening. And in order to safeguard ourselves, మనం సేఫ్గార్డ్ చేసుకోవాలి అంటే few things. Don't allow Grok or any AI model to access your media, like your photos ని యాక్సెస్ చేయడానికి ఛాన్సెస్ ఇవ్వకండి. డోంట్ అప్లోడ్ యువర్ సెన్సిటివ్ డేటాను అప్లోడ్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. పాస్వర్డ్స్, ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడి పాస్వర్డ్స్, లాగిన్ డీటెయిల్స్ ఏవి కూడా, బ్యాంకింగ్ డీటెయిల్స్ ఏవి కూడా. మీ ప్రైవేట్ ఫొటోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయకండి. అండ్ ఇఫ్ యూ డూయింగ్ దట్, నో వన్ కెన్ హెల్ప్ యూ. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు చూపించకపోయినా సరే ఫ్యూచర్లో ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను హిస్టరీ డిలీట్ చేస్తున్నాను, నా హిస్టరీ ఎవరి దగ్గరికి వెళ్తాను అనుకుంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్. వచ్చేటప్పటికి మన డేటాను యూజ్ చేసుకుని గ్రాక్ లేదా ఎనీ ఏఐ మోడల్ డెవలప్ చేయడానికి చాలామంది అకౌంట్స్లో డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది. ఆ ఎనేబుల్ని డిజేబుల్ చేయాలి. ఎందుకంటే అది ఎనేబుల్ చేస్తే మనం ఏమైతే చాట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఏఐ టూల్తో, ఆ పర్టికులర్ ఏఐ టూల్ మన ఇన్ఫర్మేషన్ని తన మోడల్ని డెవలప్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నట్టు. సో మనం దాన్ని డిజేబుల్ చూస్తే ఎంతో కొంత ఛాన్సెస్ తగ్గుతాయి. ఏంటి, యూజ్ చేయడం ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. ఇవి స్మాల్ ప్రికాషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ మనం కొంచెమైనా సేఫ్గార్డ్ చేసుకోవచ్చు మనల్ని. సో ఇది యాక్చువల్గా జరుగుతున్న విషయం. సో 74 hours టైం ఇచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అని. కానీ బీ కేర్ఫుల్ గైస్, ఏఐ ఈజ్ నాట్ ది వన్ దట్ యూఆర్ యాక్చువల్లీ థింకింగ్. ఇట్ ఈస్ టూ డేంజరస్ అండ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ యూ గైస్ ఆర్ యాక్చువల్లీ థింకింగ్. And comment down your opinion on this aspect, and I would be very happy if you can hit that subscribe button and share this video with your friends, family members and everyone possible, so that they'll also get educated with this video. And thank you so much for watching, and I'll see you in the next video.